ఎటువంటి సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. రేషన్ బియ్యం లోడ్ చేసిన షిప్ ను సీజ్ చేయడం కుదరదని పరోక్షంగా చెప్పారు కాకినాడ కలెక్టర్. రేషన్ బియ్యం కిందికి అన్లోడ్ చేసిన తరువాతే షిప్ పై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. స్టెల్లా ఎల్ పనామా షిప్ లో 12 శాంపిల్స్ సేకరించామన్నారు. షిప్ లో 640 టన్నుల పీడీఎస్ రైస్ మాత్రమే ఉందని అనుకున్నామని, కానీ 1320 టన్నుల రేషన్ బియ్యం ఉన్నట్లుగా తేలిందన్నారు. అసలు ఆ రైస్ మిల్లు నుంచి ఆ బియ్యం ఎలా వచ్చాయో తేలాలన్నారు కలెక్టర్. 40 tons of PDS rice బదులు ఆల్మోస్ట్ అదనంగా 680 tons కూడా దొరకడం. సో మొత్తం కలిపి ఆల్మోస్ట్ 1320 tons ఆఫ్ PDS రైస్ మనకి దొరికింది. అండ్ ఆ శాంపిల్స్ టెస్ట్ చేసిన తర్వాత కూడా 1-2 సార్లు మనకి టెస్ట్ చేసిందని, అందువల్ల కొంత లేట్ కూడా అయింది. అండ్ 0.36% అంటే 0.36% ఆఫ్ FRK మనం ఏదైతే మనం ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ అనుకున్నామో అవి ఆ శాంపిల్స్తో దొరకడం, అది నిర్ధారింపడం జరిగింది. సో ఇవంతా ఒకే హ్యాష్ నెంబర్ 3 కంపార్ట్మెంట్లో ఉన్నాయి. అండ్ ఆ బ్యాగ్స్ వెరిఫై చేసిన తర్వాత కూడా వీ కుడ్ ఐడెంటిఫై ఎవరిది ఆ ఎక్స్పోర్టర్స్ అని కూడా. మొత్తం ఆ 1320 tons కూడా వన్ కంపెనీ బై నేమ్ సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఈ సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి సంబంధించిన, ఆ ఎక్స్పోర్టర్కి సంబంధించిన బ్యాగ్స్ అవి. సో ఇప్పుడు మనం దాన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత సత్యం బాలాజీ సంబంధించిన వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఏ రైస్ మిల్స్, తర్వాత ఏ గోడౌన్స్లో స్టోర్ చేశారన్న ఎంక్వైరీ ఇప్పుడు జరుగుతుంది. సో యాజ్ అ ఫస్ట్ స్టెప్ మనం అక్కడ ఎంత క్వాంటిటీ ఉందనేది షిప్లో మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. కాబట్టి ఇమీడియట్గా మనం ఏదైతే గవర్నమెంట్కి చెందాల్సిన పీడిఎస్ రైస్ ఉందో ఆ పీడిఎస్ రైస్ని మనం అన్లోడ్ చేయించి షిప్ నుంచి గవర్నమెంట్ వారు సీజ్ చేసుకోవడం జరుగుతుంది. అది ఇమీడియట్గా ఆ పని మనం ప్రారంభించడం జరుగుతుంది. అండ్ ఇట్ విల్ టేక్ 24 to 48 hours కొంచెం వెదర్ బట్టి. సో ఈ షిప్లో నుంచి ఇమీడియట్గా అన్లోడ్ చేయాల్సిన బాధ్యత సత్యం బాలాజీ వాళ్ళు తీసుకోవాలి. అండ్ ఇమీడియట్లీ పోర్ట్ ఆఫీసర్ విల్ సీజ్ ఇట్ అలాంగ్ విత్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అండ్ మన గవర్నమెంట్ గోడౌన్స్ పోర్ట్లో ఉన్న దాంట్లో అది సీజ్ చేసి పెట్టడం జరుగుతుంది. ఆ 4000 టన్నులో 640 టన్